రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానానికి వ్యతిరేకంగా దస్తావేజు లేఖరుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు నిరసన చేపట్టి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చేయనున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం అమలైతే తమ ఉపాధి ప్రమాదంలో పడుతుందని, వేలాది కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని దస్తావేజు లేఖరుల హక్కులు, జీవనోపాధిని కాపాడాలని కోరుతూ డిమాండ్లు నెరవేరే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించడం వలన ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆ సేవలు చేస్తున్నటువంటి దస్తావేజు లేఖరులు లక్షలాది కుటుంబాలు రోడ్డును పడి వారు ఉపాధి కోల్పోతున్నారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలు దస్తావేజు లేఖరులు, వారు పరోక్షంగా వారి మీద ఆధారపడినటువంటి డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు, వీరందరికీ కూడా ఉపాధి కోల్పోయి ఈవేళ రోడ్డును పడే పరిస్థితి వస్తోంది పీపీపీ విధానం వలన. ఈ పీపీపీ విధానంలో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ఆఫీస్కి వచ్చి పని ఒక 500 మందిని పెట్టిన 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతే. దాని పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు, లక్షలాది కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి, దస్తావేజు లేఖరుల కుటుంబాలు. కావున ప్రభుత్వం వారు పునరాలోచించి దస్తావేజు లేఖరులకి ఉపాధి కల్పించే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధిని కొనసాగిస్తూ అలాగే జీవో నెంబర్ 396ని ప్రైవేట్ వారికి అప్పగించకుండా జీవో నెంబర్ 396ని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాం. మరి ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ పిపిపి అనగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అను నినాదంతో ఒక జీవోను రిలీజ్ చేసినారు. 396 అనే నెంబర్ గల జీవోని విడుదల చేశారు. దానివల్ల మా లేఖరులకు జీవనోపాధికి భంగం కలుగుతున్నది. కావున అది వెంటనే రద్దు చేసుకోవాలని మేము కోరుచున్నాము. దానివల్ల ప్రజలకు తక్షణమే సేవలు అందుతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అదే విధానంలో సేవలు అందుతున్నాయి. కొత్తగా అందే సేవలు అంటూ ఏమీ లేవు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అదేంటిది డెస్క్ ద్వారా అదనంగా 2000 రూపాయల ఫీజు వసూలు చేసే కొత్త పద్ధతికి తెరలేపుతున్నారు. మేము ప్రజలు ఇచ్చిన ఫీజుని తీసుకుని వాళ్ళకి సత్వర సేవలు అందిస్తున్నాం. కాబట్టి మా సేవలకు భంగం కలగకుండా మాకు న్యాయం జరగాలని, ఈ జీవోని రద్దు చేసుకోవాలని